హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఇంజనీరింగ్ మెకానిక్స్ పైన ఇంకో టాపిక్ తెచ్చినాం. సో మీకు వీడియో మంచి అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. So friends, today's topic is triangle law of forces, polygon law of forces, Lam's theorem, parallelogram law of forces. So let's start with the triangle law of forces first. So what is triangle law of forces? ఏదైనా టూ ఫోర్సెస్ ఒక పాయింట్ ఆఫ్ ది బాడీ పైన యాక్ట్ అయినప్పుడు, ఇంకా దానికి మ్యాగ్నిట్యూడ్ అంటే ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఉన్నప్పుడు, ఆ టూ సైడ్ ఫోర్స్ని మనం ఒక ఆర్డర్లో తెస్తే దానికి రిజల్టెంట్ కూడా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్లో ఉంటుంది, కానీ ఆపోజిట్ ఆర్డర్లో. సో మీరు ఇక్కడ AB లైన్ చూస్తున్నారా? అదొకటే పాయింట్కి మీట్ అవుతుంది. దానికి ఒక Q అండ్ P ఫోర్సెస్ ఉన్నాయి ఇన్ రెస్పెక్టివ్ డైరెక్షన్స్. దాన్ని మనం ఇప్పుడు ఆర్డర్లో పెడతాం. రైట్ సైడ్ ఇమేజ్లో చూడండి, A ఉంది, B ఉంది. అది హారిజాంటల్గా, మనకి ఏ లైన్ హారిజాంటల్గా ఉండే హారిజాంటల్గానే పెట్టినాం. తర్వాత B to C మనం కొంచెం ఇంక్లైన్లో పెట్టినాం, ఇంక్లైన్లో ఉంది కాబట్టి దానికి మనం వచ్చింది రిజల్టెంట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. మనకు ఆల్రెడీ మన డెఫినేషన్లో అదే మనం తెలుసుకున్నాం. అయితే ఇట్ ఈస్ హెన్స్ ప్రూవ్డ్. సో నెక్స్ట్, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏంటి? ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ ఆన్ ది బాడీ పైన యాక్ట్ అయినప్పుడు దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ యాజ్ ది సైడ్ ఆఫ్ పాలిగాన్ ఒక ఆర్డర్లో పెడితే దానికి రిజల్టెంట్ కూడా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్లో ఉంటుంది. దానికి వచ్చిన రిజల్టెంట్ క్లోజింగ్ సైడ్ ఆపోజిట్ ఆర్డర్లో ఉంటుంది. ఇప్పుడు దానిది డయాగ్రామ్ చూసుకుందాం. అయితే మీరు ఇక్కడ చూస్తుంది పాయింట్ ఉంది, ఇక్కడ P1, P2, P3, P4 అవి రెస్పెక్టివ్ డైరెక్షన్స్లో ఫోర్స్ ఉంది, కానీ మీట్ అయితే ఒకటే పాయింట్లో మనం మీట్ వేస్తున్నాం అనమాట. దాన్ని మనం ఇక్కడ ఆర్డర్లో వేసేసుకుందాం. A to B, B to C, D, E అట్లా మనం ఆర్డర్లో వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ P1 ఉంది. అయితే P1 A to B హారిజాంటల్లోనే ఉంది. అట్లనే P2 కూడా ఇంక్లినేషన్లో ఉంది లెఫ్ట్ సైడ్లో. అయితే ఇక్కడ కూడా అట్లనే వేసుకున్నాం ఆ ఆర్డర్లో. P3 ఏమో లెఫ్ట్ సైడ్ ఇంక్లినేషన్లో ఉంది, ఈడ కూడా ఇంక్లినేషన్లో వేసుకున్నాం. అట్లనే P4 డౌన్వర్డ్ సైడ్లో ఉంది, మనం కూడా డౌన్వర్డ్ సైడ్లో కొంచెం ఇంక్లినేషన్ వేసుకున్నాం. కానీ మనకు R వాల్యూ వచ్చింది, R ఫోర్స్ మనకు ఆపోజిట్లో వస్తుంది. అయితే ఇది క్లోజింగ్ సైడ్ అనమాట. మీరు E to A చూడొచ్చు, అది మనకు R వాల్యూ వచ్చినది క్లోజింగ్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అయితే మన డెఫినేషన్లో కూడా ఇదే చెప్పినది. నెక్స్ట్, లామిస్ థియరం తీసుకుందాం. ఇఫ్ ఎనీ 3 కోప్లానర్ ఫోర్సెస్ ఒక పాయింట్ ఆన్ ద బాడీ పైన యాక్ట్ అయినప్పుడు ఆ ఫోర్సెస్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఈచ్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్ ఉంటుంది. సో ఇది లామిస్ థియరం. ఈడ మనకు ఈ 3 ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. 3 డైరెక్షన్స్లో ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటే పాయింట్లో మీట్ అవుతున్నాయి. ఈడ మనకు దానికి కొన్ని రెస్పెక్టివ్ యాంగిల్స్ ఉన్నాయి, ఆల్ఫా, బీటా, గామా, ఇంకా PQR అని మనం ఆ ఫోర్సెస్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఇప్పుడు డెఫినేషన్లో ఏమన్నది, ఇప్పుడు ఇది ఒక ఫోర్స్ కోప్లానర్ ఫోర్స్ ఉన్నప్పుడు, 3 కోప్లానర్ ఫోర్స్ ఈక్విలిబ్రియం ఫోర్సెస్తో ఉన్నప్పుడు ఒక ఫోర్స్ ఏమో 2 ఫోర్సెస్కి ప్రపోర్షనల్ ఉంటుంది దాని యాంగిల్కి. అంటే ఇక్కడ ఆల్ఫా ఉంది, ఒక ఫోర్ సపోజ్ P ఫోర్స్ ఉంటే అది మనకు ఆల్ఫాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం Q చూసినాం అనుకోండి, ఈడ Q ఉన్నది. Q మనకు R ఇంకా Pకి మధ్యలో ఉన్న యాంగిల్కి ప్రపోర్షనల్ ఉంటుంది. అట్లనే R మనకు ఈడ QPకి ప్రపోర్షనల్ ఉంటుంది. ఇది మనం ఆర్డర్లో వేసుకుందాం. ఒకసారి ఆర్డర్లో ఈ డయాగ్రామ్ వేసుకున్నాం. అయితే ఇప్పుడు మనకు ఈ P లైన్ ఉంది, ఈడ P లైన్ మనం వేసుకున్నాం. ఈడ ఇట్లనే హారిజాంటల్గా ఉంది, ఇది మనం హారిజాంటల్గా వేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఏమొచ్చింది, Q వచ్చింది. ఇట్లా Q ఉంటే Q ఇన్క్లైన్లో ఉంది కొంచెము. అయితే ఇన్క్లైన్లో మనం కూడా ఇట్లనే వేసుకున్నాం ఈ సైడ్లో. అట్లనే మళ్ళీ R కూడా ఉంది మనకు. R ఏమో కొంచెం డౌన్వర్డ్స్ వస్తుంది, డౌన్వర్డ్స్లో ఇన్క్లైన్డ్ ఉంది. అయితే ఇన్క్లైన్డ్ వేసుకున్నాం. దానికి మధ్యలో మనకు యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి మనకు. ఈ యాంగిల్స్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఓకే. అయితే ఫస్ట్ ఈడ మనం ఈడ చూద్దాం A to B ఒక యాంగిల్ ఇట్లా వేసుకున్నాం. దాని తర్వాత ఏమొచ్చింది, గామా వచ్చింది. గామా కొంచెం ఒక యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ మనం ఈడ వేసుకున్నాం. ఆర్డర్ వైజ్గా వేసుకుంటున్నాం. ఈడ
మళ్ళా తర్వాత ఏమొచ్చింది, ఆల్ఫా వచ్చింది. ఆల్ఫా రాగానే మన ఆల్ఫా ఆ లైన్ కన్సిడర్ చేసుకున్నాం, ఇక్కడ వేసుకున్నాం ఏ పాయింట్. అయితే ఇది ఏ టు బి, బి టు సి, మధ్యలో మనకు పాయింట్స్ పి క్యూఆర్ అట్లనే వేసుకున్నాం. అయితే దీన్ని మనం ఇప్పుడు ఒకసారి సైన్ రూల్ తెలుసుకుందాం. సైన్ రూల్ అప్లై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమో మనం తెలిసి ఉండాలి, ఇది మొత్తం యాంగిల్ 180 degrees ఉంటుంది. ఈడ మొత్తం ఈడ చూస్తున్నారా, ఈడ 180 degrees. అయితే 90 + 90 ఈడ 180 అయితే ఈజ్ ఈక్వల్ టు π. అయితే ఇప్పుడు మనకు ఇది మొత్తం ఈడ చూస్తున్నారా, ఈడ ఇది మనకు మొత్తం లేదు 180, ఇది సంథింగ్ ఎంతనో ఉంటుంది. అయితే మనం ఏం వేసుకోవాలి, సో హియర్ ఈక్వల్ టు π మైనస్ సంథింగ్. అయితే ఈడ మనం ఈడ సైన్ రూల్ అప్లై చేసుకుందాం. ఏబి, ఈడ ఏ ఉంది, ఈడ బి ఉంది, ఏబి వేసుకున్నాం. ఏబి బై దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ని మనం వేసుకున్నాం సైన్ వేసుకొని. అయితే సైన్ π మైనస్ ఆల్ఫా, ఈడ మనకు ఆల్ఫా ఉంది, అయితే ఆల్ఫా వేసుకున్నాం. అట్లనే బీసీ, బి ఉంది, సి ఉంది, ఆ బీసీ బై సైన్ π మైనస్ బీటా, ఈడ మీకు π మైనస్ బీటా కనిపిస్తుంది. తర్వాత ఈక్వల్ టు ఏసీ బై సైన్ π మైనస్ గామా, మనకి ఈడ గామా ఉంది, ఏసీ ఉంది, ఏసీ తర్వాత సైన్ దానికి ఆపోజిట్ ఉంది గామా మన యాంగిల్. అదే ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాం, ఇది ఫోర్సెస్ అనుకున్నాం మనం. ఇప్పుడు ఇది పి క్యూఆర్, ఇది మనకు ఏదో ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి కానీ ఈ ఫోర్సెస్ మనం ఇప్పుడు ఏబి అనుకుంటే ఏబి ఈక్వలెంట్ టు పి. అయితే పి వస్తుంది ఇక్కడ, అయితే పి వేసుకున్నాము సింపుల్గా ఇక్కడ. అయితే బీసీ ఏముంది, క్యూ ఉంది, ఏసీ ఏముంది, ఆర్ ఉంది. అట్లనే ఇక్కడ మనం ఇప్పుడు ఇది ఫోర్సెస్లో టర్మ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు యాంగిల్స్ అంతా చూస్తలేదు, కానీ పి బై సైన్ ఆల్ఫా తీసుకుంటున్నాం. అట్లనే ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా అండ్ దెన్ ఆర్ బై సైన్ గామా. ఈ 3 టర్మ్స్ ఏమో అన్నిటికీ ఈక్వల్గా ఉంటాయి. Now next, parallelogram law of forces. Any two forces ఒక పాయింట్ ఆన్ ది బాడీ పైన యాక్ట్ అయితే దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ యాజ్ ద టూ సైడ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఉంటే దానికి రిజల్టెంట్ ఒక మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ డయాగ్నల్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్లో ఉంటుంది. అండ్ ద రిజల్టెంట్ త్రూ ద పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఫోర్సెస్, అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఆ టూ ఫోర్సెస్ మధ్యలో నుంచి ఇంటర్సెక్ట్ అవుతుంది. ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఇక్కడ మన డయాగ్రామ్ చూసుకుందాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఓ పాయింట్ ఉంది మనకు, ఇక్కడ ఓ పాయింట్ ఉంది. ఓ పాయింట్ నుంచి మనకు 2 ఫోర్సెస్ వస్తున్నాయి, O2A O2B. మన డెఫినేషన్ ఏముంది, ఎనీ 2 ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ ఆన్ ది బాడీ ఆర్ కన్సిడర్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ యాజ్ ది 2 sides ఆఫ్ ప్యారలోగ్రామ్. అయితే మనకి ఇక్కడ O2B O2A 2 sides ఆఫ్ ప్యారలోగ్రామ్ ఉంది, దాన్ని QP మెన్షన్ చేసుకున్నాం. అట్లనే ది రిజల్టెంట్ కన్సిడర్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ యాజ్ ద డయాగ్నల్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్. డయాగ్నల్ అయితే మనకి ఇప్పుడు ఇది ఆర్, దీనికి రిజల్టెంట్గా అంటే ఆర్ మనకు వచ్చింది. ఆర్ ఏడుంది, మధ్యలో వస్తుంది దీని ఫోర్సెస్. అయితే ఇది ఇప్పుడు మన డయాగ్నల్గా ఈ ప్యారలోగ్రామ్కి మనకు రిప్రజెంట్ చేసుకున్నాం. అయితే ప్యారలోగ్రామ్ ఇక్కడ వేసుకొని ఇక్కడ C to D మనం ఇక్కడ మోడిఫై చేసుకున్నాం అనమాట. కొంచెం ఇక్కడ మోడిఫై చేసుకొని మనం ఇక్కడ ఆర్ వాల్యూ ఇంకా ఆల్ఫా వాల్యూ కనుక్కోనికి ఇక్కడ ఈక్వేషన్ కింద చూద్దాం. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ తీటా యాంగిల్ మీకు చూడండి, O2B మనకు Q ఉంది. అట్లనే సేమ్ ఇది ప్యారలల్ టు ఏసీ, అందుకే మనం ఇక్కడ క్యూ వేసుకున్నాం. అట్లనే యాంగిల్ కూడా సేమ్ ఉంటాయి కదా, అందుకే తీటా ఇక్కడ వేసుకున్నాం మనం. అట్లా ఇప్పుడు ఫైండ్ రిజల్టెంట్ చేద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ OCD, ఇక్కడ OCD మనకు పిక్చర్లో కనిపిస్తుంది. అయితే ఇది కనుక్కుందాం. ఫస్ట్ OC అంటే ఏంది, OC అంటే ఇప్పుడు మనకు ఈక్వల్ టు √OD² ప్లస్ CD². ఇట్లా ట్రయాంగిల్ మనకు కనిపిస్తుంది ఇక్కడ OCD, దీంట్లో OD² ప్లస్ CD² √లో వస్తుంది మనకు. అట్లనే ఇప్పుడు OD² అంటే ఏంది, మనకు OD² అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో O2A ఉంది, ఇంకా AD ఉంది. అయితే మనం ఇక్కడ వేసుకున్నాం OA ప్లస్ AD² ఇక్కడ వేసుకున్నాం, ప్లస్ CD² అట్లనే ఉంచినాం. తర్వాత ఇప్పుడు OA అంటే ఏంది, AD అంటే ఏంది, CD అంటే ఏంది మనం కనుక్కోవాలి నెక్స్ట్. అయితే ఇప్పుడు OA అనగానే మీరు ఇక్కడ చూడండి, O2A మధ్యలో మనకి ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్టార్టింగ్లోనే నేను చెప్పాను P.
అయితే మనం ఇక్కడ పి వేసుకున్నాం, ఓఏ ఈక్వల్ టు పి. అట్లనే ట్రయాంగిల్ ఏసీడీ అయితే తర్వాత ఓకే ఏడి మనం కనుక్కోవాలి నెక్స్ట్. అయితే ఏడి దేంట్లో వస్తుంది మనకు? ట్రయాంగిల్ ఏసీడీలో వస్తుంది. అయితే ఏడి ఏం కాంపోనెంట్ అండి? ఏడి అయితే మనకి ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్. అయితే ఏడి ఈక్వల్ టు ఏసీ కాస్ థీటా వస్తుంది మనకు. అట్లనే ఇప్పుడు ఏసీ కాస్ థీటా అంటే ఏసీ అంటే ఏమనుకున్నాం మనం? ఇక్కడ ఏసీ అనగానే ఏసీ ఇక్కడ చూడండి, ఏసీ ఉంది ఇక్కడ, ఏసీ మధ్యలో మనకు క్యూ వచ్చింది. అయితే క్యూ రిప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ క్యూ కాస్ థీటా వేసుకున్నాం అన్నమాట. ఇక్కడ క్యూ వేసుకున్నాం. తర్వాత అట్లనే సేమ్ సిడి. అయితే సిడి మనకి ఇప్పుడు వర్టికల్ కాంపోనెంట్. అయితే మనం ఏం వేసుకుంటాం? ఏసీ సైన్ థీటా వేసుకుంటాం ఇక్కడ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా. అట్లనే ఇప్పుడు మనకు దీని వాల్యూ ఇప్పుడు మనం జస్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ ఓఏ దగ్గర మనకి ఏమొస్తుంది? ఓఏ ఏమనుకున్నాం? పి అనుకున్నాం. అయితే ఓఏ దగ్గర పి ప్లస్ క్యూ కాస్ థీటా. క్యూ కాస్ థీటా ఎందుకు? ఇక్కడ ఏడి అనుకుంటే క్యూ కాస్ థీటా అనుకున్నాం. అట్లనే ఇప్పుడు సిడి స్క్వేర్ దగ్గర మనకు క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే మనం ఈడ సిడి అంటే క్యూ సైన్ థీటా తెలుసుకున్నాం. అట్లనే దీన్ని మనం ఇది ఈక్వేషన్ చేస్తే మనకు లాస్ట్లో రిజల్టెంట్ వచ్చేది ఏంది? ఆర్ ఈక్వల్ టు √p² ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. అట్లనే ఇప్పుడు మనం రిజల్టెంట్ కనుక్కున్నాం, కానీ మనం ఇప్పుడు ఇది ఆల్ఫా అనే ఒక యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ బిట్వీన్ ఆర్ టు పి ఉంది, అది కూడా మనకు కనుక్కోవాలి. అయితే మనం ఇక్కడ tan ఆల్ఫాలో అనుకుందాం. tan అనగానే tan ఈక్వల్ టు మనకు ఏముంటుంది? tan అనగానే మనకి ఇప్పుడు సిడి బై ఓడి వస్తుంది. అయితే సిడి అంటే ఏంది? మనకి ఇక్కడ ఆపోజిట్, బై ఓడి అంటే అడ్జసెంట్స్, ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది. అందుకే మనం సిడి బై ఓడి వేసుకున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఓడి అంటే ఏంది? మనకు ఓడి అనగానే ఓఏ ప్లస్ ఏడి. మనం ఆల్రెడీ ఈడ కూడా మెన్షన్ చేసుకున్నాం ఇక్కడ. అయితే ఈడ సేమ్ ఈడ ఓఏ ప్లస్ ఏడి వేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సిడి అనగానే మనం ఈడ సిడి అనగానే ఏంది? క్యూ సైన్ థీటా ఈడ వేసుకున్నాం సింపుల్గా. ఓఏ అనగానే ఈడ పి ఉంది మీకు, ఈ పి మనం ఈడ వేసుకున్నాం. ఓకే, ప్లస్ క్యూ కాస్ థీటా ఎందుకు వచ్చిందండి? క్యూ కాస్ థీటా మనకు ఎందుకు వచ్చింది? ఈడ ఏడి ఈక్వల్ టు క్యూ కాస్ థీటా, అందుకు మనకి ఈడ క్యూ కాస్ థీటా వేసుకున్నాం. లాస్ట్లో మనకు వాల్యూ అయితే ఆల్ఫా అనుకోవాలి కదా, tan ఆల్ఫా కాదు కదా. అయితే ఆల్ఫాని ట్యాన్ని మనం అటు వేసుకుంటే అది ఇన్వర్స్లో వెళ్ళిపోతుంది. అయితే ఇన్వర్స్ ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఇంటూ మనం వేసుకున్న వాల్యూ క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా, అదే వస్తుంది మన ఇది ఫైనల్ ఈక్వేషన్.